ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ ఛానల్ కి స్వాగతం. మేము ఈ రోజు నుంచి ఈ ఛానల్లో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎలా ఉందనేది జెన్యున్ గా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని ఈ ఛానల్ ప్రారంభిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్పబోయే ఒక మంచి సినిమా ఓటీటీలో రన్ అవుతుంది. అది కౌశల్య సుప్రజారామ ఈటీవీ విన్లో వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. కొంచెం ఆడవాళ్ళు మందు తాగడానికి కొంచెం అంత ఇబ్బందికరంగా ఉన్న సబ్జెక్ట్ వైజ్ తప్పదు. అది సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్టు, ఎక్కడ అసభ్యం వల్గారిటీ ఏమీ లేకుండా చాలా బాగా తీశారు సినిమా. మెయిన్ కాన్సెప్ట్ సినిమా 1980s లోకి ఉండే మగవాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఉండాలి అని కోరుకుంటారు, అదే ఒపీనియన్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మగ పిల్లలు పుడతారు కదా, వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉండాలి ఆడవాళ్ళ మీద. అలా అయితేనే మగపిల్లడి కింద లెక్క అనుకుంటారు అనే ఒక అభిప్రాయంతో ఉండే తండ్రిని ఆ కొడుకు అదే అభిప్రాయాలను పుణిపుచ్చుకొని పెరిగి తర్వాత తన తల్లి చెప్పిన విధానానికి ఇదై మారిన విధానం చూపించాడు సినిమా. కాకపోతే ఆ మారేటప్పటికి తల్లి చనిపోతుంది. చనిపోవడం వల్ల తను బాగా ట్రబుల్ ఫేస్ చేసి అప్పుడు తెలుసుకుంటాడు అసలు ఆడవాళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి. సినిమా అంతా చాలా అద్భుతంగా తీశాడు. ఎవరు తెలియదు, ఈ యాక్టర్స్ ఎవరు తెలియదు, అందరూ కొత్త వాళ్ళే. మనకి ఎప్పుడు జనరల్ గా తమిళ్లో ఎక్కువ తెలుస్తుంది కానీ తెలుగు తమిళ యాక్టర్స్, మలయాళం యాక్టర్స్ ఓటీటీ వచ్చి మలయాళం వాళ్ళు కూడా బాగా తెలుస్తున్నారు. కానీ ఈ కన్నడ వాళ్ళు తెలియదు మనకి. ఈ సినిమా కన్నడ డబ్బింగ్ ఇది. అక్కడ మరి చాలా మంచి హిట్ అయింది. అది మామూలుగా అనుకోకుండా ఓటీటీలో చూసాను ఈ మధ్య. చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో, ఆ హీరో గురించి చెప్పుకోవాలి నిజంగా. ఆ సబ్జెక్ట్ కి అతని బాడీ లాంగ్వేజ్ ఎంత యాప్ట్ గా ఉందంటే అసలు అతని బాడీ లాంగ్వేజ్ చూసి సబ్జెక్ట్ రాశారా అనిపించింది నాకైతే. మాత్రం అంత పర్ఫెక్ట్ సెలక్షన్ ఆ హీరో మాత్రం. ఆ యాక్షన్ కి, ఆ డైలాగ్స్ కి, ఆ క్యారెక్టరైజేషన్ అంతా తను చూసే ఆ క్యారెక్టర్ తయారు చేసారేమో అనిపించేలా ఉంది. అంత బాగా యాక్ట్ చేయడు, సహజంగా నటించాడు. చూడాలి సినిమా, అతని కోసమే చూడాలి, అంత బాగా యాక్ట్ చేయడు హీరోలు. అతను ఆ విధంగా పెరిగి, ఆ తండ్రి మాటని పెరిగి, ఆడవాళ్ళని చాలా చులకనగా చూస్తూ పెరిగి ఒక అమ్మాయిని లవ్ చేసింది, ఒక అమ్మాయిని లవ్ లో పడతాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, బాగా ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ ఇతని యాటిట్యూడ్ అర్థమయ్యి ఆ అమ్మాయి చాలా చాలా సహనంగా ఉంటుంది. అయినా సరే ఇతను పెట్టే ఆ కండిషన్స్ కి తట్టుకోలేక బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతను ముందుగాటికి అలవాటు పడి కొంచెం పాడవుతుంటే ఆ మదర్ పిలిచి అప్పుడు చెప్తుంది తను ఏ విధంగా సఫర్ అయింది, ఎలా వచ్చేది. అలాగే ఇంకో అమ్మాయి కూడా అలాగే బాధపడుతుంది కదా, నువ్వు అలాగా ఉండటం కరెక్ట్ కాదు, అర్థం చేసుకోవాలి అని చెప్పి తర్వాత సీన్లో చనిపోతుంది ఆవిడ. అప్పుడు తను రియలైజ్ అయ్యి ఆ తల్లి బతుకుండగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఈ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది అని అబ్బాయిని చెప్పదు, అనుకుంటుంది. అది తను తెలుసుకుని ఆ అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఏమీ తెలుసుకోకుండా అమ్మాయిని తీసుకుంటాడు. నేను మనసు కూడా చూడండి, మా అమ్మ చూసిన చాలు అని. ఎందుకంటే చనిపోయాక అమ్మ విలువ తెలుస్తుంది. చేసినప్పటికీ అక్కడ ఒక విచిత్రంగా ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు అనుకుంటారు అందరూ, కానీ ఆ అమ్మాయి ఒక పక్క తాగుబోతులుగా తయారైపోయిన అమ్మాయి. మెడికల్ స్టూడెంట్ డాక్టర్ అయ్యేపటికి కంప్లీట్ గా తాగుబోతుంది అయిపోతుంది. కానీ అది కూడా ఎక్కడ అసభ్యంగా చూపించింది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తాగుతాం. కాకపోతే సబ్జెక్ట్ వైజ్ తప్పదు, అది ఆ సబ్జెక్ట్ కి ఇంకా అది తప్పదు. దాంతో ఏమి పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది, పర్లేదు, ఓకే, అలా అయిపోతుంది. ఆ అమ్మాయి ఎందుకు తాగుద్ది, ఎందుకు అలవాడైంది అనేది అదొక స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ తండ్రి తన ఇష్టాన్ని ఆ అమ్మాయి మీద రుద్దుతాడు. ఆ అమ్మాయి డాక్టర్ అవ్వాలి అనేది తన కోరిక. ఇంకా డాక్టరే అవ్వాలని ఆ అమ్మాయిని తయారు చేస్తారు. ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది, డాక్టర్ కోర్సు, బాడీ చెక్ చేయటం, ఆపరేషన్ చేసేటప్పుడు తట్టుకోలేక అమ్మాయి జాయిగా ఎవరో స్టూడెంట్స్ కొంచెం తాగితే నీకు ధైర్యం వస్తుందని చెప్తారు. దాంతో ఆ అమ్మాయి అలా ధైర్యం.
అదెల్లా పిచ్చి అయిపోయి తాగుబోతుని తయారైపోయి మొత్తం లైఫ్ అంతా తాగుబోతుని తయారైపోయినట్టు అయిపోతుంది. అది ఎవరికి తెలియకుండా ఈ అబ్బాయికి నేను చేసుకున్నానంటే కనీసం వినకుండా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఈ హీరోకి ఒక బావ ఉంటాడు, వాళ్ళ అత్తగారు అబ్బాయి, అత్తగారు అబ్బాయి. ఈ హీరో తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు. ఇద్దరు అట్లా ఇద్దరు జోడి చాలా బాగా సెట్ అయింది, ఇద్దరికి బాడీ లాంగ్వేజ్. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమా. అతను తెలుస్తుంది ముందే ఈ అమ్మాయి తాగుబోతు పెళ్లి రోజు తెలుస్తుంది. పెళ్లి అవ్వకముందే చెప్దామంటే ఇతను మాట కూడా వింటారు ఎవరు. ఆ తర్వాత పెళ్లి అయిపోద్ది, అన్ని అయిపోయాక తెలిసిన అతను మారిపోయి హీరో ఆ అమ్మాయిని ఏ విధంగా మార్చుకున్నాడు అనేది సినిమా. అంత తాగుబోతు అమ్మాయి కూడా ఈ అబ్బాయి చేసే పనులకి మంచిదానికి చాలా. ఇందులో హీరోగా యాక్ట్ చేసిన అతని పేరు డార్లింగ్ కృష్ణ. చాలా బాగా యాక్ట్ చేశాడు నిజంగా. అతను పెర్ఫార్మెన్స్ చాలా హైలైట్. అలాగే హీరోయిన్ బృందాచార్య, ఆ అమ్మాయి ఫస్ట్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయి కింద యాక్ట్ చేసింది, చాలా బాగా చేసింది. హీరోయిన్ వైఫ్ కింద వేసింది ముత్తులక్ష్మి రోల్లో, అమ్మాయి మిలనా నాగరాజు చాలా బాగా చేసింది. మదర్ కింద సుధా బెల్బాడి అని ఒక ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే హీరో బావ కింద వేసాడు నాగభూషణ్ అని, అతను కూడా హీరో తర్వాత ఆ స్థాయిలో నడిచాడు. అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. హీరో తర్వాత అతను కూడా హైలైట్ సినిమా, ఆ బావ క్యారెక్టర్ వేసినప్పుడు చాలా బాగుంది సినిమా. అయితే అందరూ ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేసే సినిమా. డైరెక్టర్ వచ్చి శశాంక్ అని అతను చాలా బాగా చేశాడు, నిజంగా బ్రిలియంట్ డైరెక్టర్. వాళ్ళ క్యారెక్టర్ సెలెక్ట్ చేసిన విధానం కానీ, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వాటిని తీసిన విధానం కానీ, ఎక్కడ వల్గారిటీ లేకుండా కూడా ఎంత బాగా తీసాడంటే సినిమా చాలా బాగుంది. నిజంగా ఈ రోజుల్లో ఈ జాబ్ చేసి పిల్లలు కంపల్సరీగా చూడాలి సినిమా. మగపిల్లలు ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలు ఎలా ఉండకూడదు మగపిల్లలు ఎలా ఉండకూడదు అనేది చాలా చాలా బాగా తీసాడు సినిమా. ఎందుకంటే ఎక్కువ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తెల్లారి ఏదైనా చేయొచ్చు అనుకునే రకాల్లో వెళ్ళిపోతారు. అలా కాదు, ఎలా ఉండాలి మనం రేపు పొద్దున మనమే కాదు, ఒక లైఫ్ పార్ట్నర్ వస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళ తగ్గట్టు ఎలా మోల్డ్ అవ్వాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెప్పరు, సబ్జెక్ట్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. అది నిజంగా ఇప్పుడు పిల్లలకి ఎంతో ఉపయోగం. నిజంగా ఈటీవీ వాళ్ళని అభినందించారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యామిలీకి తగ్గట్టు ఉంటాయి వాళ్ళ సినిమాలు, వాళ్ళే ఓన్ సెన్సార్షిప్ ఉంటాయి. అన్ని అలాంటి ఇంటిల్లి బాధ చూసిన సినిమాలే వస్తారు. ఇది సరిగ్గా వాళ్ళకి సరిపోయింది. ఈ సినిమా చాలా బాగుంది, చూడండి తప్పనిసరిగా, అందరికీ నచ్చుద్ది. దీంట్లో కొత్త సినిమాలే కాకుండా పాత సినిమాలు క్లాసిక్స్ ఉన్నాయి, ఓల్డ్ క్లాసిక్స్, వాటి గురించి కూడా అప్పుడప్పుడు మధ్యలో తెలియజేస్తున్న ఒపీనియన్స్. ఎందుకంటే చాలా మంది ఈ టీనేజ్ లో ఉండి పిల్లలకి చాలా మందికి ఆ సినిమా గురించి తెలియదు, అప్పట్లో వచ్చిన సినిమాలు. అవి కూడా తెలియజేస్తే అప్పట్లో మన సినిమాలు ఎలా ఉండేవి, ఎంత సంస్కారంగా ఉండేవి, ఇవన్నీ కూడా తెలియజేస్తే వాటిని చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారని నా అభిప్రాయం. వీటితో పాటు కొత్తగా వచ్చే సినిమా ట్రైలర్స్, సాంగ్స్, పాటల గురించి కూడా ఒపీనియన్స్ అన్ని తెలియజేస్తూ ఉంటాను. అలాగే వీలైతే మీరు కామెంట్స్ పెట్టండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి మా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.